పోతాం చెప్పాలి తప్ప. నమస్తే. మీ రాజకీయ ప్రస్థానం కోసం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఎక్కడికి వెళ్ళినా గెలుపు. గీతా గారు చాలా మంచి సౌమ్యురాలు, అందరి వాళ్ళు మా ఇంట్లో మహిళలాగా చూసుకునే పరిస్థితి. మీకు ఇప్పటి వరకు వచ్చిన విజయాలు ఒక వంతు అయితే, ఈసారి మీరు సాధించిపోయే విజయం అన్నది చాలా కష్టతరంగా ఉండబోతుంది అన్నది చాలా మంది నుంచి వస్తున్న వాయిస్ నిజమా? అంటే ఈసారి పోటీ అభ్యర్థి ప్రాధాన్యతను బట్టి, అంటే ఒక పార్టీ అధ్యక్షుడు కావటం, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కావటం, సెలబ్రిటీ కాబట్టి అందరి దృష్టి ఉండడం అనేది, ఇప్పుడు 175 నియోజకవర్గాలు అన్నీ చూస్తే పిఠాపురంకి అందరికీ ఎందుకు మాట్లాడుకుంటున్నారు పిఠాపురం గురించి అంటే, ఒక ప్రాధాన్యత గల వ్యక్తి ఇక్కడ పోటీ చేయటం. సరే, ఆయనకి ఆకర్షణ దృష్ట్యా కావచ్చు, ఫేమస్ దృష్ట్యా కావచ్చు, ఆయనకి ఉండొచ్చు. కానీ రాజకీయంగా చూసుకున్నట్లయితే రెండు విషయాలు, ఒకటి పార్టీ, రెండు క్యాండిడేట్. మా పార్టీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, చేస్తున్న కార్యక్రమాలు, ఆయన చూపించిన విధానం, అంటే ఈ గతానికి 2019కి ఆఫ్టర్ 2009 బిఫోర్ 2009 అనుకునే విధంగా నాట్ ఓన్లీ పథకాలు పెట్టడమే కాదు, డిస్ట్రిబ్యూషన్లో కానీ, ఆ సిస్టమ్ ప్రజల్ని చూసే విధానంలో కానీ, ప్రజలకి సంక్షేమ పథకాలు పంచే విధానంలో కానీ, ఆయన చూపించిన డెవలప్మెంట్ విధానం కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ఇవన్నీ చూసుకున్నట్లయితే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అటాచ్ అయ్యారు. అంటే ఇక్కడ పేదరికాన్ని, పేదల్ని గౌరవించే సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఒక 2 గంటలు ఒక సమావేశంలో ఒక ఏదైనా పెద్ద బహిరంగ సభకు వస్తే, ఒక మ్యాక్సిమం 1.5 hours 2 hours మీటింగ్ పెడితే 3 to 4 hours ఆయన అందరితో మాట్లాడడానికి పడుతుంది. అందరూ అంటే విఐపీస్ కాదు, ఓన్లీ పబ్లిక్ గ్రీవెన్సెస్ చూడటానికి, దగ్గర కూర్చుని మాట్లాడడానికి, చేరదీసి మాట్లాడడానికి, ఇదంతా చాలా ఎఫెక్షనేట్ గా ఫీల్ అవుతున్నారు ప్రజలు. జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. అప్పుడు జగన్ గారు అడిగారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా ఆలోచన నేను మీకు చేసి చూపిస్తాను పని అని. ఈ రోజు పబ్లిక్ అంటున్నారు నువ్వే కావాలి జగన్ అని. ఎందుకు అంటే ఈ చేసిన విధానాన్ని బట్టి, అది నాకు ఎసెట్, నమ్మకం, పబ్లిక్కి నమ్మకం వచ్చింది. ఒకటి, ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఉందని నమ్మకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు ఇబ్బంది ఏముండదు, ఇంటికే పథకాలు వస్తాయి, మమ్మల్ని గౌరవిస్తారు, మేము ఎక్కడికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఒకటి వచ్చింది. మూడో విషయం ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్గా వంగా గీత. అంటే వంగా గీతని పిఠాపురం నియోజకవర్గాన్ని విడదీయలేం. వంగా గీత పిఠాపురం నియోజకవర్గానికే ఆడబడుచు. అది ఎనీ క్యాస్ట్, ఎనీ క్రీడ్, ఎవరైనా కావచ్చు, నా సొంత మనిషి అనుకునే విధంగా ఉంటుంది. నేను కూడా అంతే. పిఠాపురం అంటే ఒక నియోజకవర్గం కాదు, పిఠాపురం అంటే నా కుటుంబం. వాళ్ళకి ఏ సందర్భంలో అయినా, అది ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, వరద కావచ్చు, తుఫాన్ కావచ్చు, సైక్లోన్ కావచ్చు, కరోనా కావచ్చు, ఏ సమయంలోనా ఎవరు అందుబాటులో ఉంటారు అంటే వంగా గీత. ఎవరు పిలిస్తే పలుకుతారు అంటే వంగా గీత. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఎవరికి ఫోన్ చేయాలంటే వంగా గీతకు ఫోన్ చేయాలి. ఈ విధానం, ఎవరైనా స్కూల్లో అడ్మిషన్ చేయాలి, పేదవాడు అడ్మిషన్ చేయాలి, అడ్మిషన్కి కావాలి, ఎవరో ఒకళ్ళ మాట సాయం కావాలంటే వంగా గీత గారికి వస్తుంది. ఈ విధంగా చిన్న విషయం నుంచి పెద్ద విషయాన్ని గురించి, ఇది నాకు గొప్పగా చెప్పట్లేదు, ఇది నాకు వాళ్ళకి ఉన్న అనుబంధం. మీరే అన్నారు, సక్సెస్ఫుల్ గా ఇంతకాలం లాంగ్ జర్నీ చేయడం చాలా కష్టం. అందులో ఒక పదవి చేసి ఆ పదవిని విడుస్తుంటే, ఆ పదవి నుంచి వచ్చే ఇబ్బందులు కాదు, ఆ పదవి నుంచి ఒక ఫ్రాగ్రెన్స్ వదిలి వెళ్తున్నట్టుగానే నేను సేవని వదిలిపెట్టి వెళ్తుంటాను. ఇంకో పోస్ట్కి వస్తే ఇంకో రకమైన సేవ, ఇంకో పోస్ట్కి వెళ్తే ఇంకో రకమైన సేవ, ఇంకో రకంగా డెవలప్. ఈ పదవి ద్వారా ఈ నియోజకవర్గానికి ఏం జరుగుతుంది, ఈ పార్లమెంట్కి ఏం జరుగుతుంది,